ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ ఇట్లా బొంగలింగ్ ఎవరు చేయడి కదా, నువ్వు చేసి చూడు కదా, అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలేసి తొక్కుతా నా కొడకల్లా. చూసారా, గొంతు మీద పవన్ కళ్యాణ్ గారి గొంతు మీద కాలేసి తొక్కుతాడంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక ఉన్మాది గొంతు మీద కాలేసి తొక్కిస్తాడంట స్వామి. ఇది పత్రికా స్వేచ్ఛ, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అంట వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ని చంపేయడం ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఇది అతనికి రాజ్యాంగం కల్పించిన హక్కు అంట. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చూడండి, తెలంగాణ ప్రజలారా చూడండి, ఇది పత్రికా స్వేచ్ఛ అంట. మిమ్మల్ని కూడా గొంతు మీద కాలేసి తొక్కుతాడు ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి. మిమ్మల్ని ఎప్పుడు తొక్కుతాడో అడగండి. ఎంత ప్రెస్ ఇస్తావా నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు? జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు కదా, నేను కౌంటర్ వీడియో చేశాను కదా యూట్యూబ్ లో. నాగేశ్వరరావు గారు ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడాం. గొంతు మీద కలిసి తొక్కిస్తావు పవన్ కళ్యాణ్ ని, పవన్ కళ్యాణ్ ని చంపేస్తావా? ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు వింటున్నారా? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కి వెళ్తారంట కదా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే అతను చంపేస్తాడంట. పవన్ కళ్యాణ్ గారికి చిన్న గీత పడినా దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కారణం. ఎందుకంటే ప్రెస్ మీట్ లో కూర్చుని పవన్ కళ్యాణ్ నేను గొంతు తొక్కిస్తాను చెప్పాడు వ్యక్తి. చాలా సార్ 12 ఏళ్ళుగా పడ్డాం, ఎవడెవడో బుక్కా పగిరేదన్నారు స్టేజుల మీదకి ఎక్కి మైకులు పట్టుకుని వాడంటాడు వీడంటాడు కొజ్జా అంటాడు, ఇంకోటి గొంతు మీద కలిసి తొక్కుతా గొంతు నులుంతా పవన్ కళ్యాణ్ చంపేస్తా ఉంటారు. ఎవరు సరే నా కొడుకు వీళ్ళు, ఇంట్లో అన్నం మిగిలిపోతే పక్కింటి వరకు అన్నం పెట్టి గాంధీ నా కొడుకు ఈ నా కొడుకు మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి. తన సొంత జీతాన్ని పిఠాపురం ప్రజల్లో 50 మంది అనాథ పిల్లలకి చేస్తున్న మహాన్ కూడా ఆయన గురించి మాట్లాడతారు వీళ్ళు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్ మిషన్ వాడుకోకుండా ఆయన సొంత ఖర్చులతో ఫ్లైట్ ఖర్చులతో ఆయన తిరుగుతున్న పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆ వ్యక్తి గురించి మాట్లాడతారు వీళ్ళు. వీళ్ళు మేధావులా, వీళ్ళు అనలిస్ట్లా, వీళ్ళు జర్నలిస్ట్లా? ఏ జర్నలిజంలో చెప్పిందా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గొంతు మీద కలిసి తొక్కండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో కేసు పెట్టారా? జనసేన వాడి ఆఫీసులో కేసు పెట్టిందా? ఎందుకు మీకు కోపం వస్తుంది? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ చంపేయాలనుకుంటున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడటం చేత కదా అనుకుంటున్నారా? చాలా కంట్రోల్ గా ఉన్నామండి మేము. అదే టోన్ అనుకున్నాం అనుకో, ఉచ్చా పోసుకుంటావు, ఉచ్చా కారుద్ది. ఆ టోన్ మేము ఎత్తుకోవట్లా. చాలా మర్యాదగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడాం, అభిమానుల కింద మేము చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం. నిన్ను వద్దు రెచ్చగొట్టకో, దయచేసి చెప్తున్నా నీకు. మేము గనుక సీరియస్ అయితే పరిస్థితులు చేయదాటిపోతాయి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి డెత్ థ్రెట్స్ ఇస్తున్నాడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. యాక్షన్ తీసుకుంటారా? భౌతిక దాడులకు సిద్ధం అని చెప్పి మేము కూడా రెడీ అయిపోవాలా? నిర్ణయించుకోండి. కమెంట్ రూపంలో, కమెంట్స్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మెన్షన్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తారంట.